వాంతులు చేసుకోకుండా ఉండే ఓకే నవ్వచ్చు కదా మమ్మ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతిసారి మా అక్క నెల్లూరుకి వస్తుంది కదా, కానీ ఫర్ ది చేంజ్ నేను వచ్చాను అనమాట వీళ్ళ ఇంటికి. ఇంకా ఏంటి మా బావ లేడు అని చూస్తున్నారా అంటే సిస్టర్స్ వ్లాగ్లో మా బావ ఎందుకు అని చెప్పేసి మా బావని పక్కకు నెట్టేశాను. సో అందుకని అవర్ ఛానల్ అని చెప్పాను కాబట్టి వాటికి మా ఇద్దరు ఛానల్. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నీ ఛానల్ కదా, నా ఛానల్ అది. పాపం ఫస్ట్ నువ్వు లేనప్పుడు మా ఇద్దరు ఛానల్ తెలుసా చూసాక క్వీన్ బీస్ బావా అది ఎడిటింగ్ లో ఎడిట్ చేసేసుకో ప్లీజ్. నో ఎడిటింగ్ లో ప్లీజ్. మీకు తెలియదు కదా, వీళ్ళకి ఒక ఛానల్ ఉండేది క్వీన్ బీస్ అని. ఒక్కసారి యూట్యూబ్ లోకి వెళ్ళి క్వీన్ బీస్ అని సెర్చ్ చేసి చూడండి, భలే ఉంటాయి వ్లాగ్స్. చాలా అంటే చాలా. అప్పుడు ఏదో మేము అలా స్టార్ట్ చేసుకున్నాము, పట్టించుకోవద్దు. ఇది మెయిన్ ఛానల్ మాది. అది 2 years బ్యాక్ ఎప్పుడు పోయింది. ఎత్తేసాం కూడా. అది ఎత్తలేదు, ఎత్తేసాం గైస్. మీరు సెర్చ్ చేయకండి ప్లీజ్, నా కోసం సెర్చ్ చేయొద్దు. సెర్చ్ చేయండి, కింద లింక్ ఇస్తాను. అసలు మా ఛానల్ లో ఎందుకు వచ్చాడో నాకు అర్థం కావట్లేదు. ఎవరి ఛానల్ కామెంట్స్ లో మీరు చెప్పండి, ఎవరి ఛానల్? మా ఇద్దరు ఛానల్. సింధు ఎవరి ఛానల్? సింధు మన ఇద్దరు ఛానల్. మేమిద్దరం ఫస్ట్ ఉన్నాము. మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. మధ్యలో వచ్చాడు. సరే వద్దులేదా మళ్ళీ నన్ను ఎందుకు కమెంట్స్ లో వేసుకుంటారులే కానీ వచ్చేసి చెప్పు. ఇప్పుడు ఎవరి ఛానల్ చెప్పు? మన ముగ్గురు ఛానల్. ముగ్గురు ఛానల్. ఓకే, అందరూ సేమ్. సో గైస్, వీళ్ళు హైదరాబాద్ వచ్చారు. మమ్మీ చెల్లి ఇద్దరు వచ్చారు విత్ అమ్మమ్మ తాతయ్య. అయితే ఎందుకు వచ్చారంటే ఒక చిన్న పని మీద వచ్చారు. సో పని మీద వచ్చారు కదా, ఇంకా ఇక్కడే ఉంటున్నారు, మాతో కూడా టైం స్పెండ్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడే ఇంట్లోనే ఉండడం ఎందుకు అని చెప్పి బయట ఊరికే సరదాగా అట్లా తిరిగేసి వద్దామని అనుకుంటున్నాం ఈరోజు. ఇంకా అంత టైం కూడా లేదు. ఇంకా వీళ్ళు రేపు ఒక్క రోజే ఉండేది, రేపు నైట్కి బస్ ఎక్కేస్తున్నారు మళ్ళీ. ఇంకా రేపు ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నాము, అంటే మామయ్య వాళ్ళు అందరూ కలుస్తున్నాం అనమాట. అందరం కలిసి కొంచెం టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఈ ఒక్క రోజే ఉండేది మాకు. ఇంకా సర్లే ఇంకెక్కడికి వెళ్దాం అనుకుంటే ఎక్కడికి 1 day ప్లాన్లో మేము అనుకోలేం కదా ఎక్కడికి వెళ్తామని చెప్పి. అందుకని ఒక టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ తిని ఏమడిగిందంటే నాకు వండర్లా చాలా మంది ఉంటే బాగుంటుందిలే, ఇప్పుడు కాదు అంటే సమ్మర్ అయిపోయింది కదా, సమ్మర్లో ఇంకా చాలా బాగుంటుంది. అందులో మేము ఒక్కటే కదా, కాబట్టి పోస్ట్పోన్ చేసాం నెక్స్ట్ సమ్మర్కి. సో నెక్స్ట్ సమ్మర్ లో కన్ఫర్మ్. నెక్స్ట్ సమ్మర్ వరకు ఎందుకులే, ఆగస్ట్ తర్వాత వెళ్ళొచ్చు. ఆగస్ట్ తర్వాత మీకు ఇంకో వ్లాగ్ వస్తుంది. కాబట్టి ఇవాళ టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. సో ఏ టెంపుల్ అనేది మీరు వ్లాగ్ మొత్తం చూడండి, ఇప్పుడే చెప్పండి. అండ్ ఆ టెంపుల్ మీరు చెప్తే నమ్మకపోవచ్చు, నాకు కరెక్ట్ ఒక 2 months బ్యాక్ అట్లా నాకు కల్లోకి వచ్చింది. సేమ్ అంటే ఆ టెంపుల్ ఉందని కూడా నాకు తెలియదు అనమాట హైదరాబాద్లో. ఇంకా నాకు కల్లోకి వచ్చింది ఆ టెంపుల్. తర్వాత ఒకరోజు చూస్తే సడన్గా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ సేమ్, అంటే నా కల్లో ఎట్లా ఉందో అట్లానే కనిపించింది. అప్పుడు ఇదేంటి, ఇది నిజంగానే ఉందా అని అడిగాను నేను. అవును నిజంగా ఉంది టెంపుల్ అని చెప్పాడు. ఇంకా అప్పటి నుంచి ఆ టెంపుల్కి ఎలాగైనా వెళ్దామని అనుకుంటున్నాను. అంటే మీరు నమ్ముతారో తెలియదు కానీ జరిగింది మాత్రం ఇదే. కాబట్టి వాళ్ళు వెళ్తున్నా. యాక్చువల్గా మేము తిరుపతికి వెళ్దామని ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుందాం. పెళ్లి ముందు నుంచి తిరుపతికి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నాం. ప్లాన్ చేసుకుంటే ఇప్పటికి వెళ్ళలేకపోతున్నాం. ఇదే ప్లాన్ చేసుకుంది మాత్రం కుదరట్లేదు. ఇది ప్లాన్ లేకుండా నిన్న అనుకున్నాము. తిరుపతి కూడా నేను వస్తేనే వీళ్ళు వెళ్ళగలరు అనమాట. ఇవే తగ్గించుకుంటే మంచిది. అందుకని అది కుదరట్లేదు. తినొస్తేనే వెళ్ళగలను, అది కూడా నిజం. ఎందుకంటే వ్లాగ్ తీయాలి కదా. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. మేమే పట్టుకుని తిరిగిపోతున్నాం అందుకని. వెరీ బ్యాడ్ జోక్ ప్లీజ్. ఓకే వెళ్దామా? ఇంకా సో గైస్ ఇప్పుడు వెళ్దాం. ఇక్కడ నుంచి 2 hours జర్నీ ఉంది. 2 hours లో వీళ్ళిద్దరు వాంతులు చేసుకోకుండా ఉండే. ఎవరు వాంతులు చేసుకుంటారు? గైస్ ఇప్పుడు మేము స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1.5 hours అయింది. ఇంకా 1 hour చూపిస్తుంది టైమ్.
అయితే వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో ఏమో, కొంచెం ఫాస్ట్గా బయలుదేరాల్సింది. ఎక్కడ వెనకాల ఇద్దరు కూర్చున్నారు, రెడీ అయ్యేసరికి టైం అంతా అయిపోయింది. నాకు ఓపిక పోయింది గైస్. ఆ ఇద్దరు ఎవరో కాదు, ఆ ఇద్దరు ఎవరో కాదు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, మనకి కార్ లో నేను కాదు. వచ్చారు. నేను కాదు గైస్, వెనకాల ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు రెడీ అవ్వడానికి టైం పట్టింది. మనకి ఇదిగోండి, కార్ లో ఇంకో ఇంకో కొత్త కొత్త వ్యక్తి. వ్యక్తి. హలో మమ్మ, ఇదిగో మైక్. చెప్పండి, మీ గురించి చెప్పండి. చెప్పండి. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, ఓన్లీ యాక్షన్. మాట్లాడుకోవడం లేవు, ఓన్లీ యాక్షన్. మాట్లాడుకోవటాలు లేవు. మా అమ్మమ్మ యాక్షన్ తోనే చెప్పేస్తుంది అనమాట అంతా. ఒక స్మైల్ ఇస్తుంది అంతే, అర్థం చేసుకోవాలి నేనేం మాట్లాడను వెళ్ళిపోవద్ది అని, అంతే కదా మమ్మ. ఒక నవ్వు నవ్వచ్చు కదా మమ్మ. ఇదిగోండి మా మమ్మీ చూసారా, నేను ఫస్ట్ వ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ టెంపుల్కి వెళ్ళాను, సాయిబాబా టెంపుల్కి, అది నెల్లూరులో. అక్కడ కనిపించింది అనమాట. మళ్ళీ ఈ టెంపుల్ అప్పుడు మళ్ళీ కనిపిస్తుంది చూడండి. అప్పుడు కమెంట్ వచ్చింది అని మాత్రం అనుకో. మా మమ్మీకి కమెంట్ వచ్చింది, మీ మమ్మీలా లేదు మీ సిస్టర్లా ఉంది అని. అప్పుడు అమ్మ మా మమ్మీ ఎంత ఎక్కేసిందో. అందుకని ఈసారి ఏమైనా కమెంట్స్ వస్తే ఎక్కకు, దిగు. కానీ నేను ఎక్కుతా పైకి. ఈసారి మా చెల్లికి ఏదైనా కమెంట్స్ ఇవ్వండి గైస్, చూసి ఎలా అవ్వాలంటే నేను కుళ్ళుకోవాలి. గైస్ నిజంగానే ఇవ్వండి గైస్, ఇయ్యకండి గైస్, అడుక్కుంటున్నాను నేను. చెండాలంగా చిచ్చి. ఏంద్రా బాబు మీరు కమెంట్ దీన్ని పెడతా, కమెంట్ అప్పుడు ఏమని పెడతా, అప్పుడు కమెంట్ అప్పుడు చెప్తా. మా బావకి అసలు ఇవ్వద్దు, నాకేం వద్దు. ఆల్రెడీ ఎక్కేసి ఉన్నాడు ఈరోజు జరిగిన దానికి పొద్దున. సో మీరు దింపండి ఇంకా కావాలి. పొద్దున ఏం జరిగింది? పొద్దున ఒకరెవరో హైట్ ఏంది ఇలా ఉన్నారు, ఇంత పొడుగ్గా ఉన్నారు అని అన్నారు అనమాట. సో ఎక్కేసాడు పైకి. చాలా మంది అన్నారంట. అంటే అదే అలవాటే మీ బావకి, అంటే నీకంటే అలవాట్లేదు కదా. అంటే ఇక్కడ మిర్రర్ ఉంది కదా, చూసుకొని ఏంద్రా ఇంత అందంగా ఉన్నాను నేను ఈరోజు, ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జెల్సీగా ఉందిరా అని చెప్పేసి ఇలా అనుకుంటాడు అనమాట. రోజు ప్రతిరోజు అనుకుంటాడు. ఇంకేమైతే వినాలని ఉందమ్మమ్మ, ఒక్కసారి హాయ్ చెప్పవా, మాట్లాడు కనీసం, సింధు అని పిలువు. పిలువమ్మా, నా పేరు. సిగ్గుపడుతుంది మా మమ్మీ, మా అమ్మమ్మ. మమ్మీ అంటున్నానండి, మా అమ్మని ఇంట్రడ్యూస్ చేస్తాను నేను ఇప్పుడు. మమ్మీ నీ పేరేంటి మమ్మీ? బాహుబలిలో రేంజ్ లో ఊహించుకుంటుంది అత్త ఇప్పుడు. బాహుబలిలో రేంజ్ లో ఊహించుకుంటుంది అత్త ఇప్పుడు. నా మాటే శాసనం. నేనేదో పెద్ద ఇంటర్వ్యూ చేసే దానిలాగా మైక్ పట్టుకొని ఉన్నా దగ్గర నుంచి. ఒకళ్ళు మాట్లాడేది లేదు, మాట్లాడుతుంది. ఈ వ్లాగ్ అయిపోయే లోపల అమ్మమ్మ ఏదన్నా మాట్లాడిద్దేమో చూద్దాం. సిగ్గు, మనం ఏం చేయలేం. ఓకే గైస్, ఈ వ్లాగ్ అయిపోయే లోపల మా అమ్మమ్మ ఏదన్నా మాట్లాడిద్దేమో మాట్లాడిద్దాం. గైస్ ఏంటో అందరు కామ్గా ఉన్నారు, ఏం మాట్లాడట్లేదు. నాకు బోరు కొట్టి వ్లాగ్ ఆన్ చేశా. ఏంటి మా చెల్లి ఎప్పుడు లొడలొడ వాగేది ఇప్పుడు కామ్గా ఉంది. కడుపులో తిప్పుతుందా? అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. అంటే లైట్ గా ఏదో తేడాగా అనిపిస్తుంది. అనుకున్నా ఏదన్నా తేడాగా ఉంటేనే కామ్గా ఉంటది, వస్తుంది అనమాట. సో బాగా ముందున్నాడు కాబట్టి ఎదురుగా చేసేద్దామని ఉన్నా. అంటే నాకు అలవాటు అయింది కారు, కానీ ఎందుకు వస్తుంది అంటే నేను ఇందాకే లంచ్ చేశా. సో సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ అన్నమాట. ముందుండే వాళ్ళు బలి, పక్కన ఉండే వాళ్ళు బలి. నాకు ఎవరున్నా పర్లేదు, నేను బావ మీదనే చేస్తా పక్క. బ్రేక్ వేస్తా, ముందు పడతాం. అయినా పర్లేదు,
అమ్మ ఎందుకైనా మంచిది పక్కకు కూర్చుంటా నేను. సో కాసేపు నన్ను కదిలించకపోతే బెటర్ అని నా ఫీలింగ్. సరే అయితే నీకు కొంచెం ఫ్రీ అయ్యాక చెప్పు, అప్పుడు మాట్లాడదాం, లేకపోతే వద్దు అంతవరకు. అక్కడ కలుసుకుందాం గైస్, అక్కడ ఆ ప్లేస్లో. ఏ ప్లేస్లో అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? అక్కడికి ఆ ప్లేస్. గైస్ మధ్యలో ఒక చిన్న టీ బ్రేక్ తీసుకున్నాము. ఇంకా ఆ ప్లేస్లో ఒక డాగ్ కనిపించింది. అవికి డాగ్స్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. అందుకని తను ఆడుకుంటున్నాడు, కానీ మనకు కొంచెం భయం, అందుకని కొంచెం దూరంగా ఉండి చూస్తున్నా నేను. గైస్ ఇప్పుడే అనింది కదా తిప్పుతుంది కడుపులో అని, వెనకాల చూడండి ఒక్కసారి. ఇలా చేస్తే తిప్పకుండా ఇంకేమవుతుంది? నాకు ఆకలేస్తుంది, సోడా ఆకలేస్తుంది. సరే బాగా తాగేసి నా మీదకి మాత్రం రాకు. ఏదన్నా వామిటింగ్ వస్తే అటు సైడ్ ఇటు సైడ్ ఇద్దరు ఉన్నారు కదా మాట్లాడకుండా, వాళ్ళ మీద చెయ్యాలి, దెబ్బకి మాట్లాడాలి. ముందుకు మాత్రం రాకే చెప్పా కదా ఇందాకే, నా మీద ఏదైనా అలా నాని మర్చిపోయి అదే అనిపిస్తుంది నాకు కూడా. చేస్తున్నాడు డ్రైవింగ్ చూడు. నాని సినిమాకి మతి మరుపు కాబట్టి అంత తిప్పాడు, ఇక్కడ మతి మరుపు లేదు, అంతే ఉంది లెంత్, దారి అలాగే ఉంది. ఏం చేయమంటారు? అక్కడ మతి మరుపు, ఇక్కడ ఇదే లేదు, ఇది లేదు ఇక్కడ. అదే నా భయం. ఇప్పలే ఉందని లెక్క ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతకలేదు నాకు ఉంది. నేను ఇప్పుడే మాట్లాడు, డెస్టినేషన్ వచ్చాకే మాట్లాడతాను. నన్ను అసలు వీళ్ళిద్దరు మధ్యలో వేసి కుక్కి నన్ను చంపేస్తున్నారు ఇందాక నుంచి. వాళ్ళిద్దరు ఫీలింగ్ అది ఏంటో ఇక్కడ అందరూ నాకన్నా చాలా తెలుగుగా మాట్లాడేస్తున్నా. నీ ఫీలింగ్ అది. కాళ్ళు అంతా పక్క జాపి, కాళ్ళు ఎలా పెట్టి కూర్చున్నావు చెప్పు? కాళ్ళు కింద పెట్టి కూర్చోవాలి అంతేగాని అట్లా వేసుకొని కూర్చుంటారా? అనమాట నా మీద ఒక కాలు, అమ్మ మీద ఒక కాలు ఇట్లా అనింది. ఇప్పుడే వీడియో తీస్తున్నానని కొంచెం కింద పెట్టాను. ప్రొఫెషనల్ గా కూర్చుంది. ప్రొఫెషనల్ ఎందుకు లేని ప్రొఫెషనల్ బయటపడిపోతుంది అంతా చూస్తేనే. అదేం చేయలేము, వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా డిఫాల్ట్ అనమాట. గైస్ మేమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. మీకు ఇక్కడ చూస్తేనే అర్థమైపోయి ఉంటది మేము ఎక్కడికి వచ్చామని. గైస్ ఇక్కడికి రావడానికి అయితే 3 hours పట్టింది అన్నాను కదా. ఇంకా దువ్వుకుంటుంది. గైస్ ఇక్కడికి వచ్చాక మనకి లూజ్ హెయిర్ అలా ఉండదు కదా, అలా ఉండదు అంట. సో పోనీ నాకు రాట్లా, ఎట్లా చేశాను. నువ్వు మధ్యలో కామెడీ చేసి నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు. నన్ను చెప్పని కొంచెం. సో గైస్ ఇప్పుడు మేము వచ్చింది స్వర్ణగిరి టెంపుల్ కి. ఇక్కడికి నేను మర్చిపోయా నేను చెప్పాలనుకున్నది. చెప్పు ఏం చెప్పాలనుకున్నా చెప్పు, నేను ఇస్తుంటా నీకు. ఇక్కడ ఒక అతన్ని అడిగితే ఏం చెప్పాడంటే ఎంతమంది ఉన్నారంటే చాలా ఉన్నారు పబ్లిక్ అని చెప్పాడు. ఇంకా ఎంత టైం పట్టిద్ది అని అడిగితే మీకు ఆల్మోస్ట్ 1 అవుతుంది నైట్ అని చెప్పారు. ఇంకా 1 అయితే ఇక్కడే 1 అయితే అక్కడికి వెళ్ళడానికి ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా 3 hours యాడ్ చేసుకుంటే ఇంకెంత టైం అవుతుందో ఊహించుకోవడానికి మాకు భయం వేస్తుంది. మేమైనా ఓకే కానీ వెనకాల మా అమ్మమ్మ ఇన్న ఫీలింగ్ వచ్చి అరే ప్రతి దానికి నన్నే లాగుతున్నారు ఏంటి వీళ్ళ బ్లాగ్ లో అని చెప్పేసి అనుకుంటుంది. అంతే కదా. అదే కెమెరా లేనప్పుడు ఏమో లొల్లా అని మాట్లాడుతూ ఉంటది మా అమ్మమ్మ. కెమెరా పెట్టాక సైలెంట్ గా అయిపోతుంది, నాకేం తెలియదు అన్నట్టు. నాన్ స్టాప్ మాట్లాడుతుంది, ఫుల్ మాట్లాడుతూనే ఉంటది. ఇప్పుడు కెమెరా పెట్టు సిగ్గుపడుతూనే ఉంటది, రెండు అంతే. ఇప్పుడు దాకా అదే అనుకుంటుంది, ఇంత టైం అవుతుంది నేను ఉండలేని అది ఇది అని అనుకుంటుంది. గైస్ ఇవాళ సాటర్డే అవ్వడం వల్ల జనాలు అయితే మామూలుగా లేరు. ఫుల్ కార్లన్నీ ఆగిపోయి ఉన్నాయి టెంపుల్ ముందే. అసలు గైస్ ఇప్పుడే కార్ దిగాము. దీనికి పార్కింగ్కి మాకు 45 minutes పట్టింది. అంటే పార్కింగ్ దొరకలేదు మాకు. లోపలికి వచ్చి ఇక్కడ పెట్టుకున్నాం పార్కింగే. ఇంకా వీళ్ళేమో ఇక్కడ అడిగితే ఇక్కడ ఉండే వాళ్ళు ఏం చెప్పారంటే దర్శనం ఒక 1 hour పట్టిద్ది అన్నారు. కానీ నాకు తెలిసి 1 hour కాదు, ఇంకా 2 hours అట్లా పట్టేలా ఉంది. ఇంకా చూద్దాం. కానీ ఇంత దూరం వచ్చాం కదా, నీరసం వస్తుంది. బట్ ఓకే, టెంపుల్ కాబట్టి అలా అనకూడదు. కడుపులో తిప్పడం ఆగిందా? ఆగింది. ఓకే, ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం త్వరగా చేసుకొని త్వరగా వచ్చేయాలని కోరుకుంటున్నాను. ఏమో దేవుడు దయ, ఇంకా చూద్దాం. చెల్లి వచ్చేసరికి మొగుడిని వదిలేసి వెళ్ళిపోతుంది.
కుళ్ళుకోకు బావా. మేము ఎక్కడో ముందుంటే వీళ్ళ కోసం ఆగాల్సి వస్తుంది. ఇద్దరు ముసలాళ్ళు అయిపోయారు. ఎంత పెద్ద మాట అన్నాడు మా నిన్ను, ఎంత పెద్ద మాట అన్నాడు మా నిన్ను. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. గైస్ ఇది టెంపుల్ లోపల ఎంటర్ అవ్వగానే ధ్వజస్తంభం చూసారా? మనకి స్వర్ణ అంటేనే గోల్డ్ అని అర్థం, కాబట్టి ఈ ధ్వజస్తంభం అంతా గోల్డ్తో చేశారంట. గైస్ ఇక్కడ సడన్గా మా మైక్స్ ఛార్జింగ్ అయిపోయిందనమాట. మేము చూసుకోలేదు, అలాగే మాట్లాడేసాము. బట్ అక్కడ ఏం చెప్తున్నామంటే మా దర్శనం బాగా జరిగింది అండ్ 2 అవర్స్లో అయిపోయిందని చెప్తున్నాము. అలాగే ఇప్పుడు మేము కోనేరు దగ్గర ఉన్నామని కూడా చెప్తున్నాము. అండ్ నా కల్లోకి వచ్చింది కూడా ఇదే అనమాట, సేమ్ డిట్టో. అండ్ ఇక్కడికి వచ్చి చూసాక నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానని కూడా చెప్తున్నాను. అలాగే మేము ఈ టెంపుల్కి మార్నింగ్ వద్దాం అనుకున్నాం. మార్నింగ్ వచ్చి ఈవినింగ్ దాకా కొంచెం టైం స్పెండ్ చేయొచ్చని, బట్ మార్నింగ్ వేరే వర్క్ వల్ల రాలేకపోయాం అనమాట. అండ్ నైట్ రావడం వల్ల ఏం ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే టెంపుల్ ఇంకా బ్యూటిఫుల్గా కనిపించింది మాకు, అంత కలర్ఫుల్గా కనిపించింది. సో హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను మాత్రం. గైస్ చూసారు కదా కోనేరు, మధ్యలో పద్మనాభ స్వామి ఉన్నారు. అయితే ఇక్కడ చూస్తే చాలా అంటే చాలా అందంగా ఉంది, నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. టెంపుల్ మొత్తంలోకి మేము టైం ఎక్కువ స్పెండ్ చేసింది ఎక్కడ అంటే ఆ కోనేరు దగ్గరే. మీరు కానీ హైదరాబాద్లో ఉంటే తప్పకుండా ఒక్కసారైనా త్వరలో వచ్చి విజిట్ చేయండి, నాకు చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. అండ్ ఇంకా కాసేపు ఉండాలనుకున్నాం, బట్ నైట్ అయిపోయింది కదా, ఉండలేక వచ్చేసాము. ఇంకా వీక్కి డ్రైవింగ్ ప్రాబ్లం అయిపోతుంది మళ్ళీ, సో రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఫైనల్గా గైస్ ఇంటికి వచ్చేసాం. టైం వచ్చేసరికి 1:13 అయింది. యాక్చువల్గా 1కి దర్శనం అవుతుందేమో అనుకుని భయపడ్డాము, బట్ పర్లేదు, తొందరగానే దర్శనం అయింది. ఇంటికి వచ్చేసాం, దారిలో టిఫిన్ కూడా చేసినాం. ఇంటికి వచ్చి మళ్ళీ వండుకొని ఎవరు తింటారు, అన్ని ఓపికలు లేవు. DLF వరకు వచ్చి DLFలో టిఫిన్ చేసి వరమహాలక్ష్మిలో ఇంకా ఇంటికి వచ్చి ఇప్పుడే అలా నిద్ర మత్తుగా ఉంది. సారీ గైస్, ఏం మాట్లాడుతున్నాం మాకే అర్థం కావట్లేదు. ఓకే గైస్, నిద్ర వస్తుంది. ఇంకా అంతా బెడ్ అంతా సెట్ చేసుకొని ఇంకా నిద్రపోవాలి. ఇంతకు మించి ఏం చెప్పలేము మేము. Tata, bye bye guys. See you in next vlog. Please like, share, comment and subscribe. Bye.